ఉదయకాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా ప్రతి దేవుని బిడ్డంగా ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డారా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దామా. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరస్తులను నీవు వెంబడింపకుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. ఈరోజు దేవుడు విన్నారా, దేవాది దేవుడు ఇక్కడ మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వాక్య సందేశం ఏంటంటే బోయాజు ఋతును పట్టిస్తున్న మంచి సాక్ష్యం. ఈరోజు దేవాది దేవుడు నిన్ను నన్ను పట్టిస్తున్న బలమైన మంచి వాగ్దానం. దేవుడు విన్నారా, నీవు ధన్యురాలు అని, నీవు యోగ్యురాలు అని, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉండదు. కాబట్టి నీవు కోరుకున్నట్లే నీకు అవును కాక అని ఇక్కడ బోయాజు ఋతులో ఇస్తున్న బలమైన వాగ్దానమే దేవాది దేవుడు మనకిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీవు గొప్పవారినే కానీ అల్పులనే కానీ కొద్దివారినే కానీ మరి ఎవరస్తులనే కానీ వెంబడింపక నీవు అధికారానికి లోబడి నీవు నడుచుకున్న విధమును బట్టి, నీ సత్ప్రవర్తనను బట్టి, నీ మంచి ప్రవర్తన బట్టి, నీ విధేయత, నీ తగ్గింపు, నీ లోబడి మంచి మనస్సు, నీ మంచి సాత్వికమైన హృదయాన్ని బట్టి నీవు ఏదైతే కోరుకుంటావో, నీవు ఏదైతే అడుగుతావో, నీవు ఏదైతే దేవుని యొక్క పొందుకోవాలని ఆశపడుతున్నావో అది అంతా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడంట. ఎందుకంటే నీ సత్ప్రవర్తన, మంచి ప్రవర్తనను బట్టియే నీవు ఆశపడేవన్నీ నీ యొక్కకు రాబోతున్నాయి అంటే దేవుని బిడ్డలారా. అందుకనే ఈరోజు ఏ పొలంలో పరిగె వేరుకుందో రోజు అదే పొలంలో యజమానురాలిగా మార్చబడుతుంది, గొప్ప ఆస్తికి అర్హురాలిగా మార్చబడుతుంది. ఒక అన్యురాలు, క్రీస్తుని ఎరగని వ్యక్తి, భయంకరమైన పాప లోకం, ఆ యొక్క భయంకరమైన పాపం దేశంలో నుంచి వచ్చిన స్త్రీ, ఆ శక్తిమైన స్త్రీ, ఒక అన్యురాలుగా ఉంటున్న స్త్రీ మరి వివాహం అయ్యి తన భర్తను కోల్పోయిన తర్వాత తన అక్కతో పాటు మరి దేవుని యొక్క దేశంలోనికి దేవుని పేరుగా పిలువబడే జనుల యొద్దకు వచ్చినప్పుడు ఆమె ఆశీర్వాదానికి అనుకూలాలుగా మార్చబడుతుంది. దేవుని బిడ్డారా, అంటే తన పాపాన్ని, శాపాన్ని అంతటినీ విడిచిపెట్టి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణము నిన్ను నన్ను తప్ప మరి ఏది మరి మనల్ని వేరు చేయలేదు అనే మంచి గొప్ప తీర్మానాన్ని బట్టి మరి తన అక్క ఏ దేవుణ్ణి ఆరాధించిందో తను కూడా అదే దేవుణ్ణి నమ్మింది. కాబట్టి తనను ఆశీర్వాదానికి అనుకూలంగా దేవాది దేవుడు మార్చాడు. అన్ని కోల్పోయిన స్త్రీ యవ్వన కాలంలోనే భర్తను కోల్పోయింది, కన్నవారిని, తోటి వారిని, సమస్తాన్ని విడిచిపెట్టుకుంది. కానీ దేవుడిని గట్టిగా పట్టుకుంది. కాబట్టి దేవుడు తనను గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు విన్నారా, మీరు కోరుకున్నది మీకు జరగాలా, మీరు ఆశించినది మీ యొద్దకు రావాలా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మీ యొద్దకు రావాలా. ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు, సత్ప్రవర్తన. మీ ప్రవర్తన అంతటినీ దేవుని అధికారాన్ని ఒప్పుకోండి, మంచి ప్రవర్తన కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని కూడా అర్హులుగా మారుస్తాడు, దీవెనలకు అర్హులుగా, ఆశీర్వాదానికి అర్హులుగా, అద్భుతమైన గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా భయపడవద్దు, ధైర్యంగా ఉండి మంచి ప్రవర్తన కలిగి ముందు కొనసాగుదాం, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలంలో ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, ఈ వచనాలన్నీ బిడ్డల పట్ల నెరవేర్పులను నడిపిస్తూ మంచి ప్రవర్తన కలిగి నడుచుకునేటట్లుగా సహాయం చేయండి, ఆశీర్వాదానికి అర్హులుగా మార్చండి. బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈ దినం 41వ ఉపవాస ఆరాధన కలుసుకుంటే దైవికంగా దీవించబడదాం. పాస్టర్ యెహోషువ చేపం చేర్చినటువంటి లైవ్ ద్వారా మరి కలుసుకోవచ్చు. దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం.